నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆర్బీఐకి మరో పరీక్ష, నేడు కీలక సమీక్ష. జగన్ కేసులో భిన్న కోణాల్లో శోధన, సండూరులోకి నిధులపై సీబీఐ ఆరా. ఉప ఎన్నికలకు తెలుగుదేశం సిద్ధం, నేటి నుంచి నియోజకవర్గాల సమీక్ష. ఎంఈడీ పరీక్షల్లో చూసి రాతలు, చిట్టీలిస్తూ చిక్కిన ఉపాధ్యాయులు. కలెక్టర్ల సదస్సులో కలిసిన మిత్రులు, శిక్షణ జ్ఞాపకాలు నెమరవేసుకున్న ఐఏఎస్లు. ఆర్థిక సంక్షోభం వెన్నాడుతున్న వేళ కీలక సవాళ్లు ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ సిద్దమైంది. గణనీయంగా పడిపోయిన పారిశ్రామిక వృద్ధి రేటు, స్థూల జాతీయోత్పత్తిని ప్రగతి పథంలో నడిపే దిశగా జరపనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక చర్యలు చేపట్టనుంది. ద్రవ్యోల్బణం దిగుస్తున్నందున వడ్డీ రేట్ల పెంపు ప్రస్తావన ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరోజోన్ సంక్షోభం దేశ ఆర్థిక రంగాన్ని కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో రిజర్వ్ బ్యాంక్ నేడు ప్రకటించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పరపతి విధాన సమీక్ష అనగానే అందరి దృష్టి కీలక వడ్డీ రేట్ల మార్పులపైనే ఉంటుంది. ఈసారి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే జటిల సమస్యలు వేధిస్తున్నందున ద్రవ్య విధాన సమీక్ష మరింత సంక్లిష్టం కానుంది. గత 18 నెలలుగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగిన సమీక్షలు ఈసారి కొత్త కోణంలో సరికొత్త లక్ష్యాలతో కొనసాగే అవకాశం ఉంది. అనూహ్యంగా దిగజారిన పారిశ్రామికోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, జీడీపీ వృద్ధిపై సడలిన విశ్వాసం, రికార్డు స్థాయిలో క్షీణిస్తున్న రూపాయి విలువ, పెరుగుతున్న ఆర్థిక లోటు వంటి అంశాలు ఈసారి ద్రవ్య విధాన సమీక్షను మరికొంత క్లిష్టతరం చేయనున్నాయి. ద్రవ్యోల్బణం 9.11% చేరడం ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ ఇంకా అధిక స్థాయిలోనే ఉందన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుకు ఈసారి ద్రవ్య విధాన సమీక్ష పెద్ద సవాల్గా మారింది. వృద్ధి రేటును కాపాడుకోవడంతో పాటు రూపాయి విలువ మరింత దిగజారకుండా తక్షణ చర్యలు చేపట్టడంపై ఆర్బీఐ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు రంగాల వృద్ధి రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో రుణాలకు చేయూతనిచ్చి వృద్ధి రేటును కాపాడుకునే దిశలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా కీలక వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ దృష్టి పెట్టకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత అక్టోబర్ సమీక్ష సందర్భంగా కీలక రేట్ల పెంపు పర్వం దాదాపు ముగిసినట్లే అన్న సంకేతాలను ఆర్బీఐ ఇవ్వడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. గత కొంతకాలంగా బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున ఆర్బీఐ ఈసారి నగదు నిల్వల నిష్పత్తి సీఆర్ఆర్ను తగ్గించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సీఆర్ఆర్ కోత వల్ల అదనంగా నిధులు బ్యాంకులకు అందుతాయి. ఈ నిధులు రుణాలు, పెట్టుబడుల రూపంలో మార్కెట్లోకి వస్తాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈసారి ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఆర్బీఐకి పెను సవాల్గా మారనుంది.